ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. ఈరోజు కంచర్ల మోహన్ అలియాస్ రాజు అనే ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 40 అఫెన్సెస్లో అంతకుముందు 40 అఫెన్సెస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్, అంటే రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి ఇతను అఫెన్సెస్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఇతని మీద 40 అఫెన్సెస్ ఉన్నాయి. ఇతను ఈ మధ్యన ఇంకొక 6 అఫెన్సెస్లో తస్కరించిన బంగారు ఆభరణాలు 349 గ్రాములు, అదేవిధంగా ₹1,00,000 నగదుని అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను మనకు అక్టోబర్ 10వ తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమట పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అతను రాత్రి 9:30 నుంచి ఉదయం 7:30 లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో కబోర్డ్లో ఉన్న 2 బంగారు నాంతాడులు, అదేవిధంగా చెవిదిద్దులు, ₹2,20,000 దొంగతనం చేశారు. దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో పట్టమట పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ శ్రీమలేశ్వర రెడ్డి, అదేవిధంగా అడిషనల్ డీసీపీ రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈరోజు ఒక మంచి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. మిగతా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇతని మీద విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్ వీటిలో 40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు మాకు దొరికిన ప్రాపర్టీ 26 లక్షల విలువ చేసే ప్రాపర్టీ ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనాలు చేస్తున్నారు. అదేవిధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, కోనసీమ అమలాపురంలో ఒక దొంగతనం, ప్రకాశం జిల్లా దోర్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, అదేవిధంగా బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసి ఉన్న క్రైమ్స్లో పట్టుబడిన బంగారాన్ని ఈరోజు మీకు స్వాధీనం పరచడం జరిగింది. సో వెళ్లే ముందు ప్రతి సందర్భంలో నేను చెప్తుంటాను, ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది విరివిగా ఉపయోగించుకోమని ప్రజలకు చెప్తూనే ఉంటాము. బట్ అన్ఫార్చునేట్లీ కొంత దాని మీద అవేర్నెస్ ఇస్తున్నా కూడా ప్రజలు దాన్ని అప్రమత్తంగా లేకపోవడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు ఈ లాక్డ్ హౌసెస్ మీద సర్వేలెన్స్ కానీ లేదంటే మానిటరింగ్ కానీ పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలు దాని వైపున మొగ్గు చూపట్లేదు. దయచేసి ఒకే విన్నపం పోలీస్ శాఖ నుంచి, మేము ఈ పహారా బీచ్ సర్వ్ చేస్తున్నాము, అదేవిధంగా ఇప్పుడు క్లౌడ్ పెట్రోల్స్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము. కాకపోతే మాకు ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి మేము త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. కమ్యూనిటీని నైబర్హుడ్ కమ్యూనిటీ పోలీసింగ్ కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలని చూస్తున్నాము. మోస్ట్లీ జనవరి 1st వీక్లో ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్, ఒక డ్రైవ్ ఒకటి భారీ ఎత్తున చేయబోతున్నాము. జనవరి 7-8 తేదీల్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ ఏ విధంగా మనం ట్రాఫిక్ అంబాసిడర్స్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నామో అదేవిధంగా క్రైమ్లో కూడా కొంత ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటూ మనం త్వరలోనే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా సీసీ కెమెరాస్ డ్రైవ్ కూడా భారీ ఎత్తున చేయాలని, ఎందుకంటే ప్రతిదీ మనము ప్రభుత్వం మీద ఆధారపడలేము.
కొంత కమ్యూనిటీస్ కూడా ముందుకొచ్చి వారి వారి కాలనీస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని విజయవాడ పోలీస్ కమిషనరేట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ప్రజల సహకారంతో ఒక 5,000 నుంచి 10,000 కెమెరాల వరకు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. ప్రతి హాట్స్పాట్ ఏదైతే ఉందో, ప్రతి క్రైమ్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉందో, ప్రతి వల్నరబుల్ ప్లేస్ ఏదైతే ఉందో అన్నింటిలో కెమెరాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఆకాంక్ష. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మనకు పబ్లిక్ ప్లేసెస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. దాని ప్రకారం 100 ఫుట్ఫాల్ జరిగిన చోట ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. సో దాన్ని మనము బేస్ చేసుకునేసి కొన్ని కాలనీస్లో కూడా, అదేవిధంగా కొన్ని వాణిజ్య సముదాయాల్లో, తర్వాత కొన్ని ఫంక్షన్ హాల్స్లో కూడా ఇటువంటి కెమెరాస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ కెమెరాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో రోడ్ మీద కూడా ఒక కెమెరా ఉంచితే అది మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. మనకు క్రైమ్ డిటెక్ట్ కావడానికి చాలా అనువుగా ఉంటుంది. సో దాని గురించి ఈ కార్యక్రమాన్ని కూడా, ఈ 2 కార్యక్రమాలు, ఒకటి వచ్చేసి కమ్యూనిటీ పోలీసింగ్, రెండోది వచ్చేసి సీసీ కెమెరాస్, కమ్యూనిటీస్ సీసీ కెమెరాస్ ఏర్పరచుకునేలాగా ఒక కార్యాచరణ తొందరలోనే రూపొందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ ఎంఓ బట్టి క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఎంఓ బట్టి మోడస్ ఆపరెండి బట్టి చేస్తుంటారు. కొందరు ఓల్డ్ క్రిమినల్స్ అయితే వాళ్ళకి తెలిసిన ఏరియా ఎక్కడ పొటెన్షియల్ దొంగతనాలు, కొన్ని పొటెన్షియల్ ఏరియా ఎంచుకొని చేస్తుంటారు. కొందరు వచ్చేసి ముఖ్యంగా అంతర్రాష్ట్ర దొంగలు, వీళ్ళు ఏంటంటే రైల్వే స్టేషన్ దిగుతుండగానే అనువుగా ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళేసేసి చేస్తుంటారు. ముఖ్యంగా రక్కీ నిర్వహిస్తారు, పగలపూట రక్కీ నిర్వహిస్తారు. సో ఆ రక్కీ నిర్వహించేటప్పుడు మనం కొంత అవకాశం ఉంటుంది. ఎవడో కొత్త వ్యక్తి వచ్చి మన ఏరియాలో రక్కీ చేస్తున్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ కానీ మనము చేసుకోగలిగితే బాగుంటుంది. సో దాన్ని బట్టి మనం కొంత దీని మీద ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు డ్రోన్ పెట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా దాని గురించే చేస్తున్నాం. ఫ్యూచర్లో ఈ క్లౌడ్ పెట్రోల్స్లో ఏంటంటే ముఖ్యంగా పగటిపూట క్లౌడ్ పెట్రోల్స్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి పగలు మాత్రమే చూడగలవు కాబట్టి, నైట్ విజన్ ఇంకా దీంట్లో రాలేదు కాబట్టి, పగలపూట ఒకవేళ ఈ వ్యక్తి ఏదైతే ఉందో మన ప్రాపర్టీ అఫెండర్స్ దీనికి సరిపోలున్నాడా, అవి కూడా తొందరలోనే ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ఉపయోగించుకునేసి చేయాలనే ఆలోచన కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కొంత వినూత్నంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన. ప్రతి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ప్రతి క్రైమ్ ఇష్యూ కావచ్చు, టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాము. ఖచ్చితంగా నెక్స్ట్ 2025లో క్రైమ్ని ఎలా తగ్గించాలి దాని మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తాం. త్వరలోనే యాన్యువల్ క్రైమ్ మీట్ కూడా, ప్రెస్ మీట్ కూడా పెడతాము. పెట్టినప్పుడు మీకు అందరికీ వివరిస్తాం. థ్యాంక్ యూ. సో మన అందరం కూడా ఎవరు కూడా చట్టానికి అతీతులం కాదు. ముఖ్యంగా హెల్మెట్ అనేది మీరు గమనిస్తే, నేను కూడా అదే అపోహలు ఉండేవాడిని. టౌన్స్లో యాక్సిడెంట్స్ జరగవు, టౌన్స్లో మనుషులు చచ్చిపోరు, ఏదైనా ఉంటే ఒక ట్రాఫిక్ కంజెషన్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది తప్పనిచ్చి స్పీడ్ అనేది తక్కువ కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్స్ జరగవు అన్న భ్రమలో నేను కూడా ఉన్నాను చాలా రోజుల వరకు. కానీ విజయవాడ పరిస్థితి అలా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక పటమట అనేది మీకు అందరికీ తెలుసు కదా, మనకు సిటీలో ఉన్న ప్రాంతమే. పటమట పోలీస్ స్టేషన్లోనే మనకు దాదాపు ఈరంతా చూస్తే దాదాపు 40 మంది చనిపోయారు. సో వెరీ అన్ఫార్చునేట్. సో మనకు ప్రాబ్లం ఏంటంటే, విజయవాడ క్యారెక్టరిస్టిక్ మీకు సెంటర్లో నుంచి హైవే పోతూ ఉంది. సో పెద్ద పెద్ద లారీలు కావచ్చు, కంటైనర్లు కావచ్చు, అన్నీ కూడా దీని నుంచి పోతున్నాయి కాబట్టి, విజయవాడ నగరంలో నుంచి పోతున్నాయి కాబట్టి, ఇంకా కొద్ది రోజులు మనము ఈ బైపాస్, వెస్ట్ బైపాస్ మనకు తయారయ్యేంత వరకు ఇది తప్పదు. సో ఖచ్చితంగా మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న 25వ తారీఖున క్రిస్మస్ రోజున మా ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉండి పెద్ద యాక్సిడెంట్ అయింది, పడినాడు. ఆ రోజు నుంచే మనము హెల్మెట్ అవేర్నెస్ స్టార్ట్ చేశాం. ముఖ్యంగా పోలీస్ వాళ్ళు హెల్మెట్ ధరించకపోతే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు మార్నింగే నేను టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఆ రోజే అతను పెట్టుకున్నాడు.
సో హీ సర్వైవ్డ్. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకు చలాన్స్ మీ మీద గట్టిగా చలానాలు రుద్ది మిమ్మల్ని ఏదో ప్రజల్ని హింసాలని కాదు, కానీ కొంత అవేర్నెస్ అనేది చెప్తూనే ఉన్నాం. ఈరోజు కాదు, దాదాపు 6 months నుంచి ట్రాఫిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత కొంత అవేర్నెస్ మెటీరియల్ పెట్టిస్తున్నాము, కొంత వాట్సాప్లో పంపిస్తున్నాము. తర్వాత గౌరవ హైకోర్టు వచ్చేసేసి చాలా స్ట్రిక్ట్ కాంప్లైంట్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎంవీ యాక్ట్ కొత్త రూల్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి మనము ఖచ్చితంగా చలాన్స్ ఖచ్చితంగా విధించాల్సిందే, ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ తగ్గించాలా అని ఒక దీంతోనే మనం ముందుకు పోతున్నాము. ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకొని కొంత ట్రాఫిక్ వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ కొద్దిగా హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, కొద్దిగా స్పీడ్ తగ్గించడం కావచ్చు, లేదంటే బైక్ రేసెస్లో పార్టిసిపేట్ చేయకపోవడం కావచ్చు. ఇలాగా కొన్ని మనము చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ తగ్గిస్తాము. 2025లో డెఫినెట్గా మీరే చూస్తారు. 2025లో ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కొంత జరిగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. వీఆర్ కమిటెడ్. ఎటువంటి పరిస్థితుల్లో మనకు యాక్సిడెంట్స్ తగ్గాల, అది బైక్ కావచ్చు, లేదంటే మోటార్ సైకిల్ కావచ్చు, లారీ కావచ్చు, కంటైనర్ కావచ్చు, అందరికీ ఒకే రూల్. చట్టమే. నేను ఒకసారి రివ్యూ చేస్తాను. ఆటోస్ ఎంతమంది, మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆటోస్లో ఎంతమంది మనము చలాన్స్ వేస్తున్నాము, మోటార్ సైక్లిస్ట్ ఎంతమంది చలాన్ వేస్తాము చూస్తాము. ఒకవేళ ఆటోస్ వేయకపోతే ఖచ్చితంగా వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని ఖచ్చితంగా బద్దులై ఉండాల్సిందే. డెఫినెట్గా విల్ కన్సిడర్ ట్రాఫిక్ వైలేషన్స్ బై ఆటో డ్రైవర్స్ ఆల్సో విల్ బి వెరీ స్ట్రిక్ట్. ఖచ్చితంగా చూస్తాను. లుక్ ఇన్ టు దట్. కరెక్ట్. సో ఈ పార్కింగ్ ప్లేసెస్ ఇవంతా కూడా ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, ఈ పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా అందుకే మీరు ఇక్కడ పెట్టడం కూడా అందుకే అస్త్రం అనే యాప్ ద్వారా మేము చాలా ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాము. ఇప్పటి నుంచి అస్త్రం ద్వారా ఏం ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాము మీకే చెప్తాం. చాలా ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాము. సో మీకు ఏదైనా ఉంటే త్వరలోనే పబ్లిక్ నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చూస్తున్నాం. సో ఖచ్చితంగా మేము పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని కూడా డెఫినెట్గా మీరు ఏదైతే ఇష్యూస్ మీరు రైజ్ చేస్తున్నారో, కొంత సోషియో ఎకనామిక్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి బడ్డీ కొట్టుని తీసేయమంటారు, లేదంటే తోపుడు అని తీసేయమంటారు. సో అక్కడ కొంత ఆలోచన చేసి ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించి వారికి జీవన భృతి పోకుండా, అదేవిధంగా కామన్ మ్యాన్ కమ్యూటర్ వచ్చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా వెళ్ళేటట్టు మేము చూస్తాము. యువర్ సజెషన్స్ ఆర్ నోటెడ్. థ్యాంక్ యూ. సో గన్నవరం నుంచి వెస్ట్ బైపాస్ మీదకి భారీ వాహనాలు వదిలితే ఎలా ఉంటుందని దాని మీద వెళ్ళొచ్చాము. తొందరలోనే కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయాలా. త్వరలోనే ఒక 2-3 daysలో విల్ టేక్ సమ్ డెసిషన్. థ్యాంక్ యూ.